ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. ఏపీలోని కడప జిల్లాలో 2 కోవిడ్-19తో మృతి చెందడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 2022 తర్వాత ఏపీలో కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా మరో 8 మందికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని, వారిని పర్యవేక్షిస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇవి చెదురుమదురు కేసులు మాత్రమే అని, వీటిని కొత్త వ్యాప్తిగా పరిగణించాల్సిన అవసరం లేదని తెలిపారు. తొలి బాధితుడు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో చేరిన 60 ఏళ్ల వ్యక్తి. ఆ తర్వాత అతన్ని పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని వెల్లూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆ రోగికి మధుమేహం, కిడ్నీ వ్యాధితో సహా అనేక ఇతర అనారోగ్య సమస్యలుండగా జూన్ 28న చికిత్స పొందుతూ మరణించాడు. మరణానంతరం నిర్వహించిన RT-PCR పరీక్షలో అతనికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత జూలై 7న కడపలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరిన 46 ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్ర ఆయాసం, నిరంతరం దగ్గుతో ఆసుపత్రిలో చేరిన రోగి 2 ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినడం, న్యూమోనియా కారణంగా మరణించాడు. అతనికి ఛాతీ సిటీ స్కాన్ చేసినప్పుడు కోవిడ్-19 కారణంగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ కేసులు అకస్మాత్తుగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్ చర్యలను ప్రారంభించింది. కడపలో 5 కేసులు గుర్తించగా మిగిలిన 3 వారి కాంటాక్టులు కావడం విశేషం. మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఇది చెదురుమదురు కేసులు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ చెప్పారు.